జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమంజలి. ఈరోజు హైదరాబాద్ చార్మినార్ పరిధిలో మీర్ చౌక్లో జరిగిన గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదం చాలా దిగ్భ్రాంతికరమైన సంఘటన. ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మరణించడం, అందులో కొంతమంది సెలవులకి, వేసవి సెలవులకి బంధువుల ఇంటికి రావడం చాలా హృదయాన్ని కలిచివేసే సమస్య. చాలా ఎలా స్పందించాలంటే, సహజం అగ్ని ప్రమాదాలను జరుగుతుందంటే విద్యుత్ పరికరాలు షార్ట్ సర్క్యూట్ కానీ ఏసీ కంప్రెషర్లు అవి జరిగినాయి. ఇటువంటి వ్యవహారాల్లో మనం భద్రతా ప్రమాణాలు వ్యక్తిగతంగా మన భవన నిర్మాణంలో కానీ, లేకపోతే ఇంట్లో వాడే ఇటువంటి ఏసీ లాంటి పరికరాలు, లేకపోతే మన విద్యుత్ కానీ ఏ లోపల ఎప్పుడూ రెగ్యులర్ మెయింటెనెన్స్ అన్నది ఉండాలి. లేకపోతే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదం జరిగాక వైద్యం చేయించుకునే కన్నా ప్రమాదం జరగకముందు నివారణ చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది పురాతన భవనం కాబట్టి G+5 అప్పుడు నిబంధనల ప్రకారం ఏ అనుమతులు ఉంటాయో ఆ అనుమతుల ప్రకారం కట్టి ఉంటారు. కానీ ప్రస్తుతం కొత్తగా కట్టబోయే కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు కానీ ఏ ప్రభుత్వాలైనా సరే భద్రతా ప్రమాణాలు విధివిధిగా పాటించే విధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ, లేకపోతే ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ కాస్త మీరు భద్రతా ప్రమాణాలు సరిగ్గా ఉంటేనే అనుమతులు ఇవ్వండి, డబ్బులు చూసి అనుమతులు ఇవ్వకండి, ప్రజల ప్రాణాలతో చెలగాటలాడకండి. ఇక్కడ ఇంకా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగాక వెంటనే స్పందించి అక్కడ ఫైర్ ఇంజిన్ చేరుకుంది. తర్వాత చెప్పిన రిపోర్ట్ ఏంటంటే ఫైర్ ఇంజిన్లో నీళ్ళు లేవట. ఇది ఇటువంటి చిన్న బేసిక్స్ వేసవకాలం అగ్ని ప్రమాదాలు ఎక్కడొక్కడ జరుగుతూ ఉంటాయి. ఫైర్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఫుల్ ఎక్విప్మెంట్తో రెడీగా ఉండాలి. మినిమం ఆ డిపార్ట్మెంట్ చేయాల్సిన కనీస బాధ్యత అది. కాబట్టి ఇక్కడ జరిగింది ఎవరి లోపం ఏంటంటే, మన ప్రయత్నం, మనం భవన నిర్మాణం చేసుకుని ఏ వ్యక్తి అయినా సరే, ఏ కుటుంబం అయినా సరే భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే మన ఇంట్లో వాడే ప్రతి విద్యుత్ పరికరాలు కానీ వీటిని కానీ ప్రతి సంవత్సరం రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసి ఏ చిన్న కంప్లైంట్ ఉన్నా చేయించుకొని, ప్రాణం అంటే పోతే తిరిగి రాంది, అటువంటి ప్రాణాన్ని ఉన్నంతకాలం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రభుత్వాలు కూడా భవన నిర్మాణాల అనుమతుల్లో కఠినతరమైన నిబంధనలు జోడించి ప్రజల భద్రతను కాపాడాలి అని కోరుకుంటూ జై హింద్.